హాయ్ టు ఆల్ అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. సో ఈరోజైతే చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాం. 9 days నుంచి ఫుల్ వర్షాలు. అబ్బా, మిడిల్లో బతుకమ్మ ఆడదాం, చిన్న బతుకమ్మ నుంచి పెద్ద బతుకమ్మ వరకు మిడిల్లో ఏ డే అయినా బతుకమ్మ ఆడదాం అంటే కథం వర్షం స్టార్ట్ అవుతుంది. సో 9 days నుంచి అయితే అసలు బతుకమ్మ ఆడలేదు. చిన్న బతుకమ్మ రోజు కూడా చాలా వర్షం వచ్చింది. ఆ వర్షంలో కూడా సరిగా బతుకమ్మనే ఆడలే. లాస్ట్ ఎండింగ్లో ఏదో కొంచెం వర్షం తగ్గితే అంబ్రెల్లాస్ పెట్టుకొని ఆడినాం, కానీ అసలు ఏం మంచి అనిపించలే. సో ఈరోజైతే మార్నింగ్ నుంచి ఫుల్ ఎండ్ ఉంది. బట్ చూడాలి నైట్ వరకు వర్షం వస్తుందా రాదా, లేదా బతుకమ్మ ఆడతామా లేదా అని. ఇంకా అసలు ఆడతామా లేదా అన్న కన్ఫ్యూజన్తోనే ఉన్నాము. బట్ దేవుని దయ వల్ల అయితే ఈరోజు వర్షం రావద్దు, ఎందుకంటే వర్షం రాకపోతేనే కదా మనం బతుకమ్మ ఆడేది. సో మా బతుకమ్మను అయితే ఇలా రెడీ చేస్తున్నాం చూడండి, అన్ని పువ్వులతో కలిపి. అన్ని పువ్వులు అంటే మాకు కొన్ని ఫ్లవర్సే దొరికినాయి. ఆ ఉన్న ఫ్లవర్స్ తోటే మేము బతుకమ్మను రెడీ చేసాము. మనకి బతుకమ్మ అంటేనే కదా అమ్మవారు. సో అమ్మవారికి పత్తితో మేము రెడీ చేసాం చూడండి. అలా రెడీ చేసి ఆ బతుకమ్మ పైన ఇలా పెట్టామన్నమాట. సో మనకి సద్దుల బతుకమ్మ అంటేనే చాలా స్పెషల్ స్వీట్ ఏంటంటే మలీద ముద్ద. మలీద ముద్ద అంటే సజ్జలతో, రాగులతో, జొన్నలతో, బియ్యంతో ఇలా రొట్టె చేసి అందులో బెల్లం కలిపి మనకి మలీద ముద్దలు ప్రిపేర్ చేసేవారు. సో నాకైతే బియ్యం రొట్టె, జొన్న రొట్టె చేయడం రాదు. సో నేను చపాతీస్తో ఇట్లా గోధుమ పిండి ఉంటుంది కదా, ఆ పిండితో చపాతీస్ చేసి నేను మలీద ముద్దలు చాలా ఈజీగా ప్రిపేర్ చేశాను. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి. నాకు చపాతీ చేయడం ఎలాగో వచ్చు. సో ఆ చపాతీని మంచిగా ఫ్రై చేసుకొని పీసెస్లా కట్ చేసుకొని బెల్లం తురుముకొని బెల్లం అండ్ చపాతీ మిక్స్ పట్టినాం అనుకోండి, మలీద ముద్దలు రెడీ అయిపోతాయి. మీరు ఎలా చేశారో మలీద ముద్దలు కామెంట్ చేయండి. మనం చపాతీ చేసేటప్పుడే కొంచెం గీ వేసుకొని చపాతీ ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుంటే లడ్డూస్ తింటుంటే మాత్రం, అంటే మలీన ముద్దలు తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అసలు నాకు మెహందీ వేసుకోవడానికి కూడా టైం లేకుండే. సో జస్ట్ 5 minutes ముందు మెహందీ వేసుకొని నేను చపాతీ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అందుకే మీకు వీడియోలో కూడా నా హ్యాండ్ పైన మెహందీ అలానే కనిపిస్తుంది. బట్ మెహందీ చపాతీస్లో పడకుండా నేను చపాతీ చేశాను. మనకి బతుకమ్మ అంటేనే చాలా స్పెషల్ కదా ఆడపడుచులకి అందరికీ. సో మరొకసారి తెలంగాణ ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్.